ఆ పవన్ కళ్యాణ్ పర్సనల్గా నన్ను పర్సనల్గా తిట్టారు కాబట్టి పర్సనల్గా తిట్టా. షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఓకే. షుడ్ నాట్ మిస్టేక్. కనుక్కోండి, పై చూడు, పేపర్ చూడు, వీడియో చూడు, క్లిప్పింగ్ చూసుకో, టీవీలు చూసుకో, ఛానల్ చూసుకో, ఎవడు తిట్టాడు ముందు. నేను ఊరుకోను. నేను ఎవరిని ముందుగా గెలను, గెచ్చను. అన్యాయంగా అంటే అసలు ఊరుకోను. చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఓకే. చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఆడెవ్వడైనా సరే, వాడు బాబైనా సరే, నా గురించి తప్పుగా మాట్లాడితే, నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే ఇదే తప్పు. శ్రావణ్ గుర్తుపెట్టుకో. ఎందుకు నువ్వు చిరంజీవి నా కోసం ప్రేమతో ఇవ్వలా. పోసాన మురళి కానెస్ట్. పోసాన మురళి నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు. వాళ్ళ కుటుంబంలో అందరు నేను ఒక వాళ్ళలాగా కాపాడా. ఆ కుదురుతో ఆయన నాకు టికెట్ ఇచ్చాడు. ఏ సందర్భంలో అది ఈయన చిరంజీవి గారిని వేరే వాళ్ళ ఇంటూ ఆడవాళ్ళని తిట్టారు. ఓకే. తెలుసు కదా, ఇప్పుడు గొడవ అయింది. అప్పుడు నేను చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు కన్నీళ్లతో. బస్సులో ట్రావెల్ చేస్తూ ఉండగా ఈ ఎలక్షన్ అప్పుడు. అంటే ఏంటి మురళి, నన్ను తిట్టమను, అంతేగాని ఎందుకు నా ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకే తిడతారు అని కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడుతుంటే, అన్నా నువ్వు అటు మాట్లాడు మాకు. అందుకని నేను ఆయన దగ్గర బాగుంటా క్లోజ్గా. రాజకీయాలు నా సంబంధం లేదు అప్పుడు. అయితే ఆయన అన్న నా బాధ్యత ఇక్కడ నుంచి నోరు మూపిస్తాను అని. అప్పుడు తర్వాత నేను ఎవడరా మాట్లాడింది చిరంజీవి గారి గురించి మాట్లాడండి. చిరంజీవి గారు అసమర్థుడా కాదా? అసమర్థుడు అని చెబుతాం. అదే గెలుస్తాడా గెలుస్తాడని మేము అంటాం, గెలవడం నువ్వు అంటావు. అవి మాట్లాడండి. అంత ఇంతో ఆడవాళ్ళ గురించి డీమోరల్ చేస్తారంటారు ఎదవల్లారా అని నేను వాళ్ళని తిడితే, అప్పటి నుంచి చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళమని ఎవ్వరూ నోరెత్తలా ఇంతవరకు. అది ఆయన చిరంజీవి గారు పెగ్గేసుకుంటా ఇక్కడ గుండె మీద చేపెట్టుకొని, ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు, ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు అన్నాడు. వాళ్ళ తమ్ముడు నాగబాబు లేడా? వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ లేడా? వాళ్ళ బంధువులు లేరా? మేనల్లుళ్ళు లేరా? వాళ్ళందరూ కూర్చోబెట్టి నన్ను ఇలా అంటున్నారా వీళ్ళు అనలేదే. నన్ను ఎందుకు అడిగాడు చెప్పు? నన్ను ఎందుకు అడిగాడు? నన్నే ఎందుకు అడిగాడు? ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో నా మీద నమ్మకం, డెడికేషన్తో ఉంటాడని. వాళ్ళ తమ్ముడు పిలవచ్చుగా, అరే తమ్ముడు వదిన అన్నారు, వాటి ఆడపిల్లలు అన్నారు, వాటి సంగతి తెలుసు అన్నాడా? సాక్షి చెప్పంటావా? పక్కన కన్నబాబు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, అదే ఫోన్ గెలిపింది. అతను వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ కృష్ణ అడగండి, వాడే నాకు తిరిగాడు కళ్యాణ్ కృష్ణ. అయ్యో ఎక్కడున్నారు సార్ మీరు, ఇక్కడ రాసుకుంటున్నారా? చిరంజీవి గారు ఇప్పుడు మీతో మాట్లాడాలంట, టెన్షన్ అయిపోయింది, వాడు ఎవడు తిట్టాడు. ఇంత టెన్షన్తో తీసుకెళ్ళారు నన్ను. నేను పిచ్చినా కొడుకును కదా. అయ్యో ఒక ఆడవాళ్ళని అన్యాయంగా అన్నాడా, పైగా చిరంజీవి గారి కుటుంబాన్ని ఎందుకు అని ఆ నోరు మూపించా, అది వేరే మ్యాటర్. అయినా వాళ్ళు నన్ను చంపుతాం కొడతాం అన్నారు. నేనన్నాను, వాళ్ళు ఎవరు చెప్పారు ఇట్లా మధ్య చంపు నేను ఇది చేస్తా ఉంటే, ఒరే ఓ పని చేయమను, చంపితే పోసాన కృష్ణమురళిని పర్ఫెక్ట్గా చంపేయమను. పొరపాటు కొనుగుడితే బతికామనుకో వాడి ఫ్యామిలీ మొత్తం నేను చంపాల్సి వస్తారా? అట్టున్నాగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని కూడా చెప్పా. అది కూడా వాళ్ళకి తెలుసు, చిరంజీవి గారికి కూడా తెలుసు. మరి అదే చిరంజీవి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోసాని నా గుండెల్లో ఉన్నాడని నాకు తెలియకుండా ఆయనే అనౌన్స్ చేశాడు. నేను అడగలా, ఆఫీస్కి వెళ్ళాలా, నేను ఒక్కసారి వెళ్ళా ఆఫీస్, ఒకసారి అతను పంపించి కళ్యాణ్ కృష్ణ వచ్చాడు. రాండి సార్ బీపార్ రమ్మంటున్నారు, రాండి సార్ చేపట్టుకు వస్తే చిరంజీవి గారు చెప్పా, అన్నా నేను డబ్బులు ఖర్చు పెట్టను, ఓట్లు కొన్నాం, మిమ్మల్ని పైసా అడగను, నీ ఇష్టం నువ్వు ఎలా ఉన్నా గెలుస్తావు అన్నాడు. ఓడిపోయా ఆపికి వచ్చాను. ఎంత ఖర్చు పెట్టాను తెలుసా? నేను మీరు అన్నారు కదా హానెస్ట్గా ఎలా ఉండాలని, 7 లక్షలు ఖర్చు పెట్టా ఎన్నికలకి. దేనికి? కాఫీలకి, టీలకి, భోజనాలకి, కూల్ డ్రింక్స్కి, ఎండాకాలం కాబట్టి వాళ్ళకి కార్యకర్తలకు ఒక కారు, నాకు ఒక కారు, పక్క పోలీసులకి, ఇక టిఫిన్లకి, అన్నాలకి, లంచ్కి అన్నీ కలిపితే 7 లక్షలు. ఇంకా కొంత కూలీస్ అయ్యి తాగారట ఇది కానీ మొత్తం అక్కడ 3 లక్షలు అప్పు తీసుకొని కోర్టులోని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఇంటికి వచ్చి మళ్ళీ 3 లక్షలు పంపించా. 10 లక్షలు నా ఖర్చు అయింది తిండికే, పబ్లిసిటీకి వాళ్ళ పోస్టర్ నేనే, నా డబ్బులతో నేనే పెట్టుకున్నా. ఏ చిరంజీవి పైసా అడగల, నేను ఇవ్వాల. ఇది జెన్యూన్గా పాలిటిక్స్ అంటే అదే నేను చేశాను. వాడటం గెలవటం మన సంబంధం లేదు. ఇక నేను నన్ను అడిగారు, అరే కనీసం కార్యకర్త కూడా ముందు తాపించరేంటి సార్ మీరు? నీకు తాగుడు అలవాటు ఉంటే నీ డబ్బులతో తాగే. నా ముందు చూసి శర్మవాణి కాబట్టి ముందు అవుతాడంటే నేను ఇవ్వను, నేను తాగను, నేను ఇవ్వను. అయితే అట్టయితే ముందు కూడా ఇవ్వనప్పుడు ఎందుకు సార్ మేము రాము, వెళ్ళిపో.
మొహం మీద అన్నారు. ఇవన్నీ అందరి ముందు మీడియా ముందే ఓకే. చూసుకుంటూ వస్తాయి క్లిప్పింగ్స్ అన్నీ. లాస్ట్ 7 లక్షలు 7 10 లక్షలు మొత్తం వస్తూ ఓడిపోగానే థ్యాంక్స్ చెప్పి అందరికీ మళ్ళీ టిఫిన్ పెట్టించి థ్యాంక్ యూ అని వచ్చి కారులో వెళ్తా మా ఆవిడ చెప్పి బయలుదేరి వచ్చానమ్మా, ఇది 16,000 కోట్ల లక్షల 15,000 ఓట్లే వచ్చినాయి, కంగ్రాట్స్ చేయి నాకు అంటే మా ఆవిడ నవ్వింది. ఓ 15,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకైతే, రా 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 ఇంటికి అంది. ఓకే. అర్థమైందా? అలాగా ఆ చిరంజీవి ఎప్పటి నుంచి నా మీద గుండెల్లో పెట్టుకున్నాడు. ఇలా 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 చేశాడు పోసారి కృష్ణమురళి అని. లక్ష్మీ పార్వతి గారికి సంబంధించి చాలా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గతంలో ఈ పొజిషన్ రాకముందు ఆమె చాలా సందర్భాల్లో ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి బాహాటంగా. ఎందుకు పదే పదే లక్ష్మీ పార్వతి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, పర్సనల్గా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విమర్శలు చేశారంటారు? నేను అదే ఎప్పుడు మా కమ్మ వాళ్ళకి చెప్తుంటా, మా కమ్మ సోదరి మనులకి నేనేం చెప్తుంటానంటే, అమ్మా చంద్రబాబు మాట నమ్మి ఆ మహాతల్లిని ఇంత ఘోరంగా చేశారు, నమ్మొద్దు, చాలా మంచావా, నేను దగ్గరుండి చూసా, బాగా విద్వత్తు ఉన్న తల్లి, సంస్కృతం మాట్లాడుతుంది, బాగా తెలివిగలది, లెక్చరరు, ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కొడుకు, మంచిది, ₹1 లంచం తీసుకుని ఎరగదు అని నేను ఎప్పుడో చెప్తున్నా. ఇప్పుడు ఎట్టుంటుందంటే అదే చెప్పాక, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎవరయ్యా అంటే ఇప్పుడు ఒక వర్గం కమ్మ మీడియా, వాళ్ళు ఎప్పుడు డీమోరలైజ్ చేయడానికి చూస్తుంటాడు. అతను ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం, రామోజీరావు. ఈ అమ్మాయిని రామారావు భార్య అయిన కాడ నుంచి రామారావుని ఇద్దరు దింపేసి చంద్రబాబుని పెట్టాలనుకొని ఎవ్రీ డే ఆయన ఈనాడులో కార్టూను, ఆ బండి మీద కూర్చుంటే రామారావు గారి బండి లాగినట్టు, ఒక గుద్దితే చంద్రబాబు ఇంటి రామారావు కింద పడ్డట్టు, అసలు లక్ష్మీ పార్వతి మీద కొన్ని వేలు కార్టూన్లు. అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక వర్గం ఉందనే, ఈ లఫ్ట్ మీడియా అంటారు దాన్ని, లఫ్ట్ మీడియా అంటారు వీళ్ళని. మా కమ్మాళ్ళలో ఉన్న వీళ్ళు ఎవడన్నా వీళ్ళల్లో జర్నలిస్టు లక్షణాలు ఉన్నాయా? ఒక అతను రామోజీరావు ఆమె దిగిపోయేసరికి రామారావు చచ్చిపోయేదాకా ఆ అమ్మాయిని ఆ లక్ష్మీ పార్వతి గారి మీద రోజు దుష్టశక్తి అని ఇంకోటి కార్టూన్లు వేసి జనాల దృష్టిలో నిజం కావాలా ఏది బ్రాహ్మడు మేక కుక్క కథ ఉందే అట్లా చేసి ఆ అమ్మాయిని నాశనం చేశారు, రామారావు నాశనం చేశారు. ఆ ఇద్దరు నాశనం చేస్తే తప్ప మనోడు నాకు కాలు కింద చెప్పులాగా ఉండేవాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు, అది కూడా రాంగ్ రూట్లో గెలుగుతాడు తప్ప మన ఎలక్షన్లో గెలవడు అని తోసేసి అందరిని కొనేసేసి అతను ముఖ్యమంత్రిని చేశారు. రామారావుని కుళ్ళి తెరిపాడు ఆయన ఆగారా? రామారావు విలువలు లేవంట అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనికి ఇష్టం లేదు, ఎన్టీ రామారావు నా మాట విండా అని. ఇక్కడ రెండోవాడు ఇంకోటి, వీడొక రామోజీరావు ఒక బ్రోకరు, ఈడొక బ్రోకరు. ఎవడన్నా రామారావు గారి ఇల్లాలండి, రామారావు గారి ఇళ్ళని కాంగ్రెస్ టీడీపీ కార్యకర్త తీసుకొచ్చి నన్ను ట్రై చేస్తుంది, నన్ను లవ్ యూ అంటుంది అని చెబితే 30 ఏళ్ళు ఆడు, ఈమె 70 ఏళ్ళు రామారావు ఇల్లాలే, కనీసం ముందు ఆమెకు ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి మేడం ఇలా అంటున్నారు ఏంటి అంటే నేను కూడా వస్తాను బాబు లైవ్కి అనేదిగా. అప్పుడు ఎదురు కూర్చోబెట్టచ్చుగా, వాడు ఉండేవాడు అసలు ఎదురుగా, జంప్ వెళ్ళిపోయాడు కదా, ఫోన్లో కూడా రాడు కదా, మరి ఆమెకు ఎందుకు చెప్పాల అంటే ఇది మోటివేషన్ అనమాట. ఎందుకంటే చంద్రబాబుకి లక్ష్మీపార్వతి అనేది చచ్చిపోవాలి, ఉండకూడదు, ఇక్కడ మన కళ్ళ ముందు కనపడకూడదు, అది అంత పగ. మళ్ళీ అక్కడ ఎక్కడ చూద్దో రామారావు ఇల్లాలుగా ఏమో వచ్చేదేమో, మళ్ళీ ఇది మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి లాగా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ మళ్ళీ ఎట్ట ముఖ్యమంత్రి అయింది అట్ట వచ్చేదేమో, చంపండి దీన్ని, చంపండి, శీలహననం చేయండి అనగానే వాడు రాధాకృష్ణ అనేవాడు వాడిని పెట్టి ఇంక లక్ష్మీపార్వతి ఏముంది, ఇంకది ఏముంది, వాళ్ళు సిన్సియర్గా అవునండి నా వెంటబడిందండి. ఏమన్నా ఎథిక్స్ ఎవడకన్నా? అరే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారే, మన ఇంట్లో కూడా భార్య ఉంది, మన ఇంట్లో కూతురు ఉన్నాడు, మన ఇంట్లో కోడలు ఉంది, ఇదే మన కోడల్ని, ఇదే రాధాకృష్ణ కోడల్ని
ఇదే రాధాకృష్ణ కూతుర్ని ఎవడో ఇలాగే అన్నాడు అనుకో, నువ్వు లైవ్ పెడతావా? నీ గుండె గతుక్కు మందు, అయ్యో నా కోడల పతివ్రత కదా, అయ్యో నా కూతురు పతివ్రత కదా, ఏ రామారావు గారు ఎందుకు అనుకోవాలి, అయ్యో రామారావు ఇల్లాలు పతివ్రత కదా, వాడెవడు దొంగ నా కొడుకు ఇలా అంటాడా, వాడు రాస్కెల్ అని అనొద్దు, అనరు. ఎందుకంటే అక్కడ డైరెక్షన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంకోడు ఉన్నాడు TV5 బిఆర్ నాయుడు, ఆ దగ్గర పనిచేసేవాడు ఉంటాడు సాంబశివరావు అనేవాడు, ఒక లవ్వుడ్ నా కొడుకు. ఈ లక్ష్మీపార్వతి గారు కూడా వాడి వంతు పాత్ర లైవ్ పెట్టి, లైవ్లో ఆమె శిలాహరణం చేసి అందరి దృష్టిలో, ఆంధ్రప్రదేశ్ దృష్టిలో తిరుగుమోతాడు, అయ్యో తిరుగుమోతంటగా. ఇదే లక్ష్మీపార్వతికి, ఇదే రామారావుకి ఎన్నిసార్లు కాళ్ళకి దండం పెట్టాడో చంద్రబాబు నాయుడు గడపై. అమ్మా ఇట్ట రామారావు గారు ఇప్పుడు ఆమె ఒకటే లెక్క పెట్టుకుంటే, రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె నిజంగా స్వార్థపూర్వాలు అయితే కనీసం 5,000 10,000 కోట్లు సంపాదించుకోవచ్చు. ఆమెకి ఒక 10 కోట్లు ఉన్నాయని చెప్పండి, కనీసం ఒక 5 కోట్లు చెప్పండి పోనీ, ఆమె సంపాదించుకుందేమో. మీరు ఒకటే చెప్తా, అతను 2 ఎకరాల ఆసాము కదా అన్నమ్మకి పుట్టి అయిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హెరిటేజ్ ఎట్టు వచ్చిందో ఇన్ని వేల కోట్లు, కనీసం ఆయనకి 1,00,000 కోట్ల దాకా ప్రాపర్టీ ఉంటుంది. మీరు చంద్రబాబుని లక్ష్మీపతిని పక్కన పెట్టి ఇద్దరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి. ఈమె పాతిపత్యం గురించి, నీ అవినీతి గురించి నీ దమ్ముందా మీకు? ఈ ముగ్గురు కూడా ఉండండి, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, ఈ ముగ్గురిని కూడా ముగ్గురు ఈ చంద్రబాబు నాయుడు లక్ష్మీభారతి మధ్యలో పెడదాం. 5కి నార్కో టెస్ట్ చేపిద్దాం. మీ నలుగురు ఉత్తములు, మీ మగవాళ్ళు ఉత్తములు అంటే నేను మీ 4 కాళ్ళు పాలాభిషేకం చేసి అన్నీ మానేసి ఇక్కడి నుంచి బయలుదేరి వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం. ఈ 4 దేవుళ్ళు ముందు నేను ఉండలేకపోతున్నాను అని వెళ్ళిపోతా. లక్ష్మీపార్వతి గారిని